రామ్ రామ్ ఫ్రెండ్స్, తిరుపతి లడ్డు తయారీలో అడల్టరేటెడ్ ఘీ అదే కల్తీ నెయ్యి వాడారు అని తెలిసాక అందరూ పెద్ద ఇష్యూ చేసే వరకు, స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని బయట పెట్టే వరకు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద పోరాటం చేసే వరకు అందరూ మాట్లాడారు కనుక తక్షణమే ఈ తప్పు ఏదైతే జరిగిందో దానిని వెంటనే సరిదిద్దారు. అయితే జగన్ పాలనలో ప్రతి దేవాలయంలో అప్పటి వరకు నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళని తీసేసి రివర్స్ ట్రేడింగ్ పేరిట వాళ్లకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం ప్రారంభించింది. ఆ కంపెనీలు నాసిరకం నెయ్యిని సరఫరా చేస్తున్నా దేవాలయ అధికారులు కనీసం ప్రశ్నించలేదు, తెలిసినా కూడా నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని ఆరోగ్య భద్రతా సిబ్బందిని తనిఖీలు చేయమని అడిగింది. చేయడంతో పాటు సింహాచలంలో నెయ్యిని టెస్ట్ చేయగా అక్కడ ఇదే పరిస్థితి. ఇవన్నీ ప్రభుత్వాలు, పాలకులు వాళ్ళు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళ వల్ల జరిగిన తప్పిదాలు. అయితే ఒక దేవాలయంలో భక్తులే తప్పు చేస్తున్నారు అని మీకు తెలుసా? ఏంట దేవాలయం అనుకుంటున్నారా? వాళ్ళ చేతులతో కల్తీ నెయ్యితో ఆ దేవుడికి అభిషేకం చేస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారు కదా? అయ్యప్ప స్వామి శబరిమల దేవాలయం 41 రోజులు కఠినమైన దీక్ష చేసి కొబ్బరికాయ నిండా నెయ్యి నింపి ఇడుముడి కట్టుకొని స్వామి సన్నిధికి చేరుకుంటారు. ఈ భక్తులు ఇచ్చిన నెయ్యితో ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైన నెయ్యి అభిషేకం చేస్తారు. ఆ నెయ్యిలో బీఫ్ ఫ్యాట్ లేదని, కల్తీ కాదని మీకు తెలుసా? మరి ఎందరు భక్తులు కల్తీ లేని నెయ్యి కొంటున్నారు? దేశీ ఆవు నెయ్యి కల్తీ లేనిది ప్యూరెస్ట్ కనీసం 2500 రూపాయలు ఉంటుంది. పోనీ జెర్సీ ఆవు పాలు నెయ్యి అనుకుంటే 1000 అనుకుందాం. మీలో ఎందరు కల్తీ లేని నెయ్యి కొంటున్నారు? ఒక్కసారి మీకు మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఎందరు అబ్దుల్లాల దగ్గర ఇలా కల్తీ చేసిన నెయ్యి కొంటుండొచ్చు? ఒక్కసారైనా ఆలోచించారా? సో ఈసారి స్వామి మాల వేసుకునే వాళ్ళు ఎక్కడ ఎలాంటి నెయ్యి కొంటున్నారో ఒకసారి ఆలోచించండి. కల్తీ నెయ్యి కొనకండి. మనం వాడే నెయ్యి నాణ్యత ఏంటి అనేది మనకి ఎవరు చెప్పాలి అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇన్ని లక్షల జనాభాకి అందరికీ కల్తీ లేని నెయ్యి కావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. భక్తుల దగ్గర నుండి, దర్శనం దగ్గర నుండి, దేవుడికి ఏ సేవ చేయాలి అన్న, ఏ పూజ చేయాలి అన్న, పార్కింగ్ దగ్గర నుండి భక్తుల నుండి డబ్బులు తీసుకుని ప్రభుత్వాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు అదే భగవంతుడికి కల్తీ లేని నెయ్యి ఇవ్వడానికి ఎందుకు కక్కుర్తి పడుతుంది అని అడగండి. ఆ డబ్బులు తీసుకెళ్లి వేరే మతాలకి ఊడిగం చేయడానికి, వాడుకోవడానికి పనికొస్తాయి, కానీ అదే భగవంతుడికి పెట్టడానికి ఎందుకు చేతులు రావడం లేదు అని అడగండి. ఉటుకూరి జానకి రామారావు గారు ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్ లో. అది మీతో నేను ఈ సందర్భంగా పంచుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి దేశీయ ఆవులను భక్తులను సమర్పించమనండి. కొనుగోలుకు నయా పైసా ఖర్చుండదు. ఎందుకంటే భక్తులు ఇస్తారు స్వామి కోసం. స్వామి వారి కార్యానికి సభక్తి పూర్వకంగా సమర్పిస్తారు. టీటీటీకి గల 1000 ఎకరాలలో గోశాలలు ప్రారంభించండి. దేశీయ గోసంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. గోగ్రాస సముఖర్చు ప్రతిరోజు ప్రతి గోవుకు తిరుమల వచ్చిన భక్తులే సమర్పిస్తారు. ఆవు పాల నుండి వెన్న తీసి నెయ్యి తయారు చేయండి. ఆ పాలని క్యూలలో నిలబడ్డ పిల్లా పాపలకు అందించండి భక్తులకు. ఆవు పేడ పిడకలు చేసి అమ్మవచ్చు. కాలిస్తే వచ్చే భస్మము భక్తులు కొనుగోలు చేస్తారు. గోమూత్రము ఆయుర్వేద వైద్యంలో వాడవచ్చు. గోపంచకం కావాలనుకునేవారు లక్షలలో ఉన్నారు తెలుసా మన దేశంలో. ఆవులు తినగా మిగిలిన గడ్డి, ఆ గడ్డిలో కలిసిన మూత్రము, పేడ గొప్ప ఎరువు అవుతుంది. ఆర్గానిక్ వ్యవసాయానికి ఆధారమైన గొప్ప ఎరువు అది. అది కూడా ఒక అమ్మకపు వస్తువే కదా. గోశాలలో పనిచేయడానికి వాలంటీర్ల వ్యవస్థను తయారు చేయవచ్చు. శ్రీవారికి నాణ్యమైన నెయ్యి లభిస్తుంది ఇవన్నీ చేస్తే. ఇది ఒక గొప్ప బిజినెస్ మోడల్ గా కూడా రూపుదిద్దుకుంటుంది. ఇలానే ప్రతి ఒక్క దేవాలయానికి కావలసిన సదుపాయాలు, నెయ్యి, పాలు అన్ని సమకూర్చుకోవచ్చు. ఒక భక్తుడు ఓటర్ గా మారినప్పుడు ఏం కావాలో నాయకులను అడిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనకి సనాతన రక్షణ బోర్డు కావాల్సిందే. హిందువులకు, భక్తులకు, దేవాలయాలకు సమస్య వచ్చినప్పుడు ఈ బోర్డు మనకి బలాన్ని ఇవ్వాలి, సమస్యలను పరిష్కరించాలి. ఇలా అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ ఫ్రీ హిందూ టెంపుల్స్, మన దేవాలయాలు మన చేతిలోకి రావాలి. ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. మన దేవాలయాల్లో, దేవాలయం బయట చుట్టూ మొత్తం హిందువులే, ఆ దైవాన్ని నమ్మే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇది ప్రతి హిందువు డిమాండ్ చేస్తేనే జరుగుతుంది. ఇప్పటికైనా అడగండి, ప్రశ్నించండి. మన దేవాలయాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి.